కట్టులే సూకెటట్టు గుద్దితే చూసుకోబో అత్త షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. దాహం తీర్చేది మంచినీళ్ళు, ధైర్యాన్ని ఇచ్చేదేరా రాజంపేట ఆడవాళ్ళు. అందరికీ ఉంటాయిరా 32 పళ్ళు, అందరిని గెలిపించేవారా రాజంపేట ఆడవాళ్ళు. 5 ఉంటాయిరా మనకి వేళ్ళు, అందరిలో చైతన్యం నింపేదేరా రాజంపేట ఆడవాళ్ళు. ఎలాంటి సందర్భాల్లో పక్కోళ్ళతో మాట్లాడటం మానేస్తావు? మా ఆయనతో మాట్లాడేటప్పుడు నేను ఆమెతో మాట్లాడాను. పక్కింటి ఆవిడ మీ ఆయనతో మాట్లాడేటప్పుడు మాట్లాడటం మానేస్తా? మా ఆయనతో కాదు, పక్కింటి ఆమెతో మాట్లాడి. ఎందుకు మా ఆయనతో మాట్లాడుతున్నావే? ఆమెకు అదే కావాలి, నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నా. ఆమె అటు వచ్చింది. ఆమె మామూలు ప్లాన్లు కాదు ఆమెవి. నా లవర్ని వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మాట్లాడిన వాళ్ళతో. మరి నీకు పెళ్లి అయితే ఆ లవర్ ఎంత బాధపడాలి? మరి ఏం చేయలేము, అది విధిరాత. విధిరాత కాదమ్మా, మీరు రాసే రాత అది. నెక్స్ట్, నువ్వేం అందంగా లేవు అన్నప్పుడు. నేను అందంగా లేనా? నువ్వేం అందంగా లేవు, నేనే అందంగా ఉండవు అన్నప్పుడు. అలా నిన్నెవరని అన్నప్పుడు మాట్లాడు. మీ నగలు ఏమి బాగలేవు, నా నగలే ఎవరన్నారు అంత పెద్ద మాట? నిన్నెవరేమన్నారు? ఎవరి మాట నమ్మకు, వాళ్ళ అబద్ధాలు చెప్తారు. నెక్స్ట్, పక్కింటి అమ్మ నగలు కొన్నప్పుడు. పక్కింటి నీకేం నొప్పి? ఆమె కొన్నింది కదా, మేము ఎందుకు మాట్లాడాలి? ఆవిడకి డబ్బులు ఉన్నాయి, ఆవిడ కొన్నది, నీకెందుకమ్మా? ఈర్ష్య. ఈర్ష్య. ఇట్రా మైక్ తీసుకోట్రా, ఇట్రా. ఎంత ఈర్ష్యమ్మా! ఆడదానికి ఆడదే శత్రు అన్నదానికి కరెక్ట్ కదమ్మా? కరెక్ట్ సార్. కొంతమంది నమ్మరు. మేమందరం బెస్ట్ ఫ్రెండ్స్, అబ్బో జబ్బలు రాసుకుంటాం అంటారు. ఎందుకమ్మా అట్లా ఈర్ష్య? వేరే వాళ్ళకు ఉంటే నగలు అది తెలుసుకోవాలి. మనం ఎక్కువ కొనుక్కుండా వాళ్ళు ఎక్కువ కొన్నప్పుడు అలా ఈర్ష్య వస్తుంది. గొప్పోళ్ళమ్మా మీరు. ఇది మాత్రం మీకే. మా హస్బెండ్ నా చీర తప్ప పక్కింటి అమ్మాయి చీర బాగుంది అన్నప్పుడు. అలా అంత ధైర్యం ఉందా మీ ఆయనకి? ఉంది. నువ్వు మీ ఆయనకు అంత ఫ్రీడమ్ ఇచ్చినవా? నీ చీరను పొగడకుండా పక్కింటి ఆవిడ చీరను పొగుడుతుండా? పొగుడతాడు. అప్పుడు మీరేం చేస్తారు? మీ ఆయనతో మాట్లాడకుండా మానేస్తారు. ఆమెతో మాట్లాడడం మానేస్తా. మీ ఆయన్ని మాత్రం ఏమన్నారు? ఆయనకు మళ్ళీ ఉంటుంది కదా ఇంట్లో. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. వాళ్ళ ఆయన గురించి నీకెంతో తెలుసా? లాస్ట్ ఇది, ఎవరైనా ఎగ్జామ్ లో అడిగితే చూపించినప్పుడు మాట్లాడడం. అప్పుడు మామూలు కోపం రాదు. బయట అయితే ఒకటి హాఫ్ తాగుదాం రా, ఎగ్జామ్ లో మాత్రం అమ్మా నేనే పాస్ అవ్వాలి అని. తీసుకురా రాజు, కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ లో మా అందగత్తులు రెడీగా ఉన్నారు. అందగత్తులు ముఖం ఎందుకు కవర్ చేసుకున్నారు అని అంటే, వీళ్ళొక క్రిమినల్స్. ఎందుకంటే వీళ్ళు అందంతో అందరిని చంపేస్తున్నారు. మ్యూజిక్ వేసుకుంటారా? వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. కోలుతేనే కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. లెట్స్ లివ్ like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. బుజ్జి లైఫ్ అది మనల్ని నమ్ముకున్నది, దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదాం. యాహూ యాహూ అబోలు యాహూ యాహూ, come on everybody బోలు యాహూ యాహూ. యాహూ యాహూ బోలు యాహూ యాహూ, come on everybody బోలు యాహూ యాహూ. అమ్మా మీ పేరు? రవి, నీకు ఆస్కార్ రావాలని నా కోరిక. నా పేరు ప్రత్యూష. ఎందుకు ఇస్తాడు? ఏం చేసినా అని ఆస్కార్ ఇస్తాడు? ఏదో ఒకటి అవార్డు ఆడవాళ్ళకి రావాలని కోరుకుంటాం కదా. దానికి తగ్గే అవార్డు వద్దు కదా. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా? 2.5 years. 2.5 years. దానికంటే ముందు ఉట్టి వైఫ్, దాని తర్వాత హౌస్ వైఫ్. లేదు ముందుకంతా చిల్డ్రన్. చిల్డ్రన్ వచ్చిన తర్వాత? చిల్డ్రన్ మ్యారేజ్ అయిన తర్వాత హౌస్ వైఫ్ ని. అరే అవును కదా, మ్యారేజ్ అయిన తర్వాత కదా. ఆదివారం కావాలి మేక, నా పేరు ప్రవళిక. బానే ఉన్నావు, ఇంత వైలెంట్ గా ఆలోచిస్తున్నా. ఆదివారం మేక కావాలన్నా? పెంచుకోవడానికి, ముద్దు చేయడానికి, కోసుకోవడానికి. ఇంత వైలెంట్ ఉన్నావు ఏంటమ్మా?
ఏం చేస్తుంటావు? మదర్ టీచర్. మదర్ టీచర్ అంటే చిన్న పిల్లలకి. చిన్న పిల్లలకి ఫస్ట్ క్లాస్ నర్సరీ వాళ్ళకి చెప్తున్నారు. వెరీ గుడ్. పవర్ స్టార్ గారి సినిమా జల్సా, నేను మీ ఆయిషా. ఆయిషా జల్సా. వావ్. ఏం చేస్తుంటావు ఆయిషా? యాంకర్ ని, సింగర్ ని, డాన్సర్ ని ఓ. ఈవెంట్స్ చేస్తాను. అయితే ఆయన వచ్చిన తర్వాత చిన్నపాటి డాన్స్ పార్టీ అయిందనమాట. ఫుల్ గా ఆనందానికి హద్దులు లేవన్నమాట. తగ్గేదే లేదు. బాగా ఎంజాయ్ చేశారా? ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే 90% అనుకున్నాను, బట్ 10% డౌట్ ఉన్నింది. ఈ గ్రాండ్ గా ఇంత గ్రాండ్ గా వస్తారని అనుకోలేదు అస్సలు కదా? ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నిజంగా. గట్టిగా చెప్పట్లు. అమ్మ మీ పేరు? తెలంగాణ పోరీల నంబర్. తెలంగాణలో అమ్మాయిలు అంటారు పోరి, నా పేరు ప్యారీ. దీనికా ఎన్ని బాధలు వచ్చినాయి. ప్యారీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నీటిలో ఉంటది చేప, నా పేరు రూప. రూపా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సినీ ఇండస్ట్రీలో ఉంటుంది ఆ మీనా, ఆడవాళ్ళ జోహాల్లో ఉంటుంది ఈ మీనా. సామాన్లు తీసుకురండి ఫస్ట్ రౌండ్ కి. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే గంట కొట్టాలి. ఏ గంట ఎదురుగా ఉంది కదా గంట, అక్కడికి వెళ్ళేసి టింగ్ అని కొట్టేసి నాకు వచ్చి హైఫై ఇవ్వాలి. ఫస్ట్ ఎవరైతే ఫాస్ట్ గా పరిగెత్తి ఆ గంట కొట్టి నా చేయికి హైఫై ఇస్తారో ఆ టీమ్ నే క్వశ్చన్ అడుగుతా. సో ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్. పరిగెత్తాలి కానీ పడకూడదు. 3, 2, 1 గో. ఓ అట్లే ఓ రాజంపేట, కడప, తిరుమల. సరే క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. బ్రహ్మానందం గారు నటించిన సినిమాల్లో ఆయన ప్రతి సినిమాలో పేరు కొంచెం వెరైటీగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. ఆయన నటించిన సినిమాల్లో ఆయన క్యారెక్టర్ నేమ్స్ ఏవైనా 4 చెప్పండి చాలు. సినిమా పేరు, ఆయన క్యారెక్టర్ నేమ్. కృష్ణ మూవీలో బాబీ. నాయక్ మూవీలో జిలేబీ. నాయక్ మూవీలో జిలేబీ. నెక్స్ట్ అత్తారింటికి దారేది మూవీలో. ఇది విన్నారా? కాంతో గేమ్స్ ఆడితే సాల్తీ లేచిపోతాయని. ఆ సినిమాలో పేరు చెప్పండి. ఆయన పేరే ఖాన్ అమ్మాన్లా. టైమ్ అప్. మీకు తెలుసా? చెప్తే మీకు పాయింట్ ఇస్తా. ఏవైనా 3 చెప్పండి బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేర్లు. పప్పి. ఏ సినిమా? ఆరెంజ్. ఆరెంజ్ సినిమాలో పప్పి. 5, 4, 3, 2, 1. హల్వా. కిక్ సినిమా హల్వా రాజ్. రేసు గుర్రలు కిల్ బిల్, పాండే ఎన్నో ఉన్నాయి ఆయన నటించిన సినిమాలు. సో మీరు ఎవరు చెప్పలేదు కాబట్టి ఈ పాయింట్ ఎవరికి రాదు. డైరెక్ట్ ఇప్పుడు సెకండ్ పాయింట్. ఇక్కడ నుంచి మీరు పరిగెడతారు. 3, 2, 1 గో. గంట కొట్టింది నువ్వు, నేను చూసిన. నువ్వు ఏడ కొట్టినావు గంట? నువ్వు గంట కొట్టలేదు, దాని పక్కన దాన్ని కొట్టినావు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన సినిమా, ఆ సినిమాలో నటించిన హీరో పేరు? సాంబా, జూనియర్ ఎన్టీఆర్, నరసింహారెడ్డి బాలకృష్ణ, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి బాలకృష్ణ, చిరంజీవి గారు ఇంద్ర. ఇంకోటి లాస్ట్ మీరు చెప్పాలి. 5. అది ఎన్టీఆర్. రైట్ ఆన్సర్. కళ్ళ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. పనిష్మెంట్ ఓడిపోయిన వాళ్ళకి వీణా స్టెప్ 1 by 1. మ్యూజిక్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి పనిష్మెంట్. చూసినావు కదమ్మా. ఇట్రండి 30 degrees వంగండి, చేతులు పెట్టుకోండి. చిరంజీవి గారికి చెప్పండి. చిరంజీవి గారికి, వారి ఫ్యాన్స్ అందరికి నా క్షమాపణలు. ఇంకోసారి జన్మలో డాన్స్ చేయను. నా జీవితంలో వీణాను ముట్టుకోను. భోజనానికి కూడా ఇట్లా కూర్చోను. మ్యూజిక్. డైరెక్ట్ అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్తాం అనుకున్నాను నేను. లాస్ట్ పాయింట్ వచ్చింది అనుకోండి, డ్రా అవుతుంది. 3, 2, 1 గో. అలా
నాకెందుకో వీళ్ళు కొట్టారనిపించింది. నేనే కొట్టాను ఫస్ట్. నువ్వు కూడా కొట్టినావు, వాళ్ళు నీకంటే ముందు కొట్టారు. ఇప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు, లవ్ బ్రేక్ అయినప్పుడు, లేకపోతే జాబ్ ఉద్యోగం రాకపోతేనో కొన్ని మోటివేషనల్ సాంగ్స్ మనం వింటే మనకు మళ్ళా మోటివేషన్ వచ్చేస్తుంది. అలా చాలా పాటలు ఉన్నాయి. ఏవైనా 3 సినిమా పేరు, అందులో వచ్చిన మోటివేషనల్ పాట. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని ముందుగా. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. రెండోది 5 4 3 చిరంజీవి గారు టాగోర్ 2 1 టైమ్ అప్. మీకు కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి. ఇదేం ఇన్స్పిరేషన్ ఇచ్చింది మీనా? మనం బాధలో ఉన్నప్పుడు మోటివేషనల్ సాంగ్స్ అంటున్నా. ఒకటే గమనం ఒకటే గమనం ఒకటే గమ్యం ఒకటే జ్ఞానం, గెలుపు అంటే వరకు ఎదురు లేని మనకు. వద్దు ఆపిగా. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ నుంచి మౌనంగానే Very ఎదగమని good. మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో వెరీ ఉంది. గుడ్. లాస్ట్ టాగోర్ సినిమానే. నేను సైన్యం ప్రపంచానికి సమిధనొక్కటే ఆరబోచాను, తెలుగులో వాడు. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటే ఆహుతిచ్చాను. రైట్ ఆన్సర్. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. ఓకే, సో సడన్ గా అప్పటికప్పుడు గుర్తు రాలేదు మీకు, కానీ వీళ్ళకి మాత్రం కరెక్ట్ టైంలో గుర్తొచ్చాయి కాబట్టి ఈ పాయింట్ తో పాటు రౌండ్ విన్నర్స్. కంగ్రాట్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాటకు తగ్గట్టుగా డాన్స్ చేశారనుకోండి, ఎవరైతే బాగా చేశారో వాళ్ళని చూసి మరీ సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్. ఎల్లో టీమ్, ఆరెంజ్ టీమ్. ఎట్టి పరిస్థితిలో మీరు ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు, మీరు ఆరెంజ్ కొన్ని ముట్టుకోకూడదు ఈ గేమ్ లో ఎట్టి పరిస్థితిలో. ఓకేనా? స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ అరేంజ్ చేయాలి కోన్స్ ని. రెడీ? 3 2 1 గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్. అక్కడ ఎల్లో మీరు కార్నర్ లో పెడితే వీళ్ళ గెలుపు ఆగేది కదా. అక్కడ ఎక్కడన్నా పెట్టడం తొందరగా అదొక్క ఎత్తు, వాళ్ళ గెలుపును కూడా ఆపడం ఇంకో ఎత్తు. వీళ్ళిద్దరు అద్భుతంగా ఆడారు. మీరు ఒక్కరు వీళ్ళకి సపోర్ట్ చేస్తే మీ టీం గెలిచేది. కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చేసింది వీళ్ళకి. రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక. కొన్ని అనివార్య కారణాల వల్ల మేడం వెళ్ళిపోయి యూత్ వచ్చారు ఇక్కడ. కనీసం నువ్వన్నా, ఎందుకంటే ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారు కాబట్టి అంతే పేస్ మెయింటైన్ చేసి వాళ్ళు నోడగొట్టాలి. ఓకే, మీ టీం ఎలాగో స్ట్రాంగ్ గా ఉంది, సేమ్ ఎలా ఆడుతున్నారో అలానే ఆడితే గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1. ప్లేసులు మారండి. ఆల్రైట్, 3 2 1 గో. గలీజ్ గలీజ్ ఏం చేద్దామని 3 ఎల్లోలు యూత్ తలుచుకుంటే ఏమన్నా సాధిస్తారు అని ప్రూవ్ అయింది. వెరీ గుడ్. చాలా ఫాస్ట్ గా ఆడారు, క్లెవర్ గా ఆడారు, వాళ్ళ గెలుపుని ఆపారు. చూడండి, అక్కడ మీరు గెలిచారు. అండ్ ఫైనలీ ఎందుకో మనమే గెలుస్తామేమోనే అనే ఆ పాయింట్ వచ్చేసింది కదా, మైండ్ లో వచ్చింది కదా, అర్థమైంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ అండ్ 1 పాయింట్ ఇక్కడ. రాదా పాయింట్ అలా వెళ్ళిపోతుంది. డాన్స్ బాగా వెళ్ళిపోతే పాయింట్ వచ్చిందని ఎంజాయ్ చేయాలా. నెక్స్ట్ టైం వేస్తావా? ఇప్పుడు ఇచ్చాను పాయింట్, నెక్స్ట్ టైం ట్రై చేస్తారు కదా పక్కా. ఆల్రైట్, సో ఇంకొక పాయింట్ ఉంది. ఇద్దరికి 1 పాయింట్. ఈ పాయింట్ గెలిచిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. 3 2 1 గో. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola
chica, hola, hola, chica, hola, chica, hola, hola, chica. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. Hola, chica, hola, hola, chica, hola, chica, hola, hola, chica. ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే. Hola, chica, hola, hola, chica. మీరు వెళ్ళినప్పుడు రెండెందుకు జాగాలు చేంజ్ చేశారు? ఒకటి అక్కడ పెట్టారు, అక్కడే ఉండి వాళ్ళ ఆట చూసిన తర్వాత ఇంకోటి చేంజ్ చేశారు, పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేయాలి. అవును, కానీ మళ్ళీ ఇక్కడ ఛాన్స్ లేదు కదా, 3 మెంబర్స్ ఉన్నారు కదా అని మళ్ళీ వెళ్ళి అట్లా చేంజ్ చేసి వచ్చాను. ఓకే, ఇక్కడ ఇద్దరు ఎందుకు బయలుదేరారు? ఈడికి వచ్చారా? ఈడినే అయిపోయావా? హైఫై కొట్టారు, కానీ ఇక్కడ కొట్టారు. లైన్ యూతలు కాదు, లైన్ దాటి కొట్టారు. పాయింట్ ఇక్కడ. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్, కొంచెం కష్టమైన రౌండ్. ఎవరెవరికి ఆడాలని ఉంది ఆ గేమ్ తర్వాత చెప్తాం, కానీ ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు చేయొద్దండి. ఓన్లీ బ్యూటిఫుల్ సారీస్ వేసుకున్న వాళ్ళని నేను ముందు తీసుకుంటా. గేమ్ ఏంటంటే ఈ రెండు బొంగులతో ఈ బెలూన్ ని అలా బ్యాలెన్స్ చేయాలి, కింద పడకుండా అలా 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 అవుతుంటది. ఈ బెలూన్ ని ఈ పెద్ద సర్కిల్ ఉంది కదా, దీని లోపలికి వెళ్ళి తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈ బెలూన్ నే కాదు, మీరు కూడా అందులోకి వెళ్ళాలి. ఓకేనా? అందులోకి వెళ్ళి ఆ బెలూన్ ని ఆ సూది మీద పగలగొట్టాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. DJ Dillu Peru, Vinny style veru, soke mohina tiru, pattadi din mara. DJ Dillu Battu Battu, DJ Dillu Battu, vettara vechi Battu, asu vayedattu. DJ Dillu Peru, Vinny sound veru, package kottinante, tatarilu dance floor. DJ Dillu Battu Battu, DJ Dillu Battu, Dillu Battu, kottakunde naadu. Time up. 1 minute లో 5 బెలూన్స్ పగలాయి. వెరీ గుడ్. మీ టార్గెట్ 6 బెలూన్స్. వాళ్ళు ఎక్కడో మధ్యలో స్లోగా ఆడారు, అక్కడ మీరు పేస్ అందుకొని 6 పగలు కొడితే మీరు గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చేతులకు మానిక్యూర్ చేయిస్తున్నా, పాదాలకు పెడిక్యూర్ కానిస్తున్నా, చర్మానికి కాస్మెటిక్స్ పూసేస్తున్నా, అర్మానీ పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా. మేకప్ ఎంత ఉన్నా, మెరుపులెన్ని ఉన్నా, కాన్ఫిడెన్స్ లోని గ్లామర్ ఉన్నదిలే. హంగులెన్ని ఉన్నా, డంబరాలు ఉన్నా, యాటిట్యూడ్ అన్నది అసలైన గ్లామరే. వీళ్ళ ఆట చూసిన తర్వాత మీరు ఈజీగా గెలిచేస్తారేమో అనుకున్నా. 5 మీరు, 3 మీరు, కాబట్టి రౌండ్ విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కంగ్రాచులేషన్స్, అద్భుతంగా ఆడారు. 3000 రూపాయలు.
ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్ టు వెరీ స్పెషల్ పార్టిసిపెంట్స్. రండమ్మా. మా షో కోసం ఎంత ఇబ్బంది అయినా అప్పటి నుంచి పాపం నిల్చొనే ఉన్నారు మీరు. చెప్పండమ్మా ఎలా అనిపిస్తుంది? మీ షో చాలా రోజుల నుంచి చూస్తున్నాను. చూసినంతసేపు ఖుషీగా ఉంటది నాకు. అమ్మయ్య ఖుషిగా ఉంటది అన్నారా? ఏదో కోపంగా అయ్యో ఎందుకు షో చేస్తున్నావు కొట్టనికి తీసుకొచ్చే కర్ర. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బాగా నవ్వుకుంటున్నారు కదా మా షో చూసి. థ్యాంక్ యూ సో మచ్. ఒక పాట పాడండి పాడండి. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు. నిజంగా మీరు ఇక్కడ రావడం మాకు భలే మంచి రోజులాగా అనిపించిందమ్మా. మీ పాట కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా ఒక పాట పాడమ్మా. భగవద్గీత శ్లోకం చెప్తా. చెప్పమ్మా బాగుంటది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశో అధ్యాయః. భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అద్భుతం, సూపర్ నాన్న, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. రాజంపేటలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు